హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ అవర్ ఛానల్ సాన్వి టాక్స్. ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే ఖాళీ బాటిల్స్తో అయితే ఎలాగో దివాళీ వస్తుంది కదా, ఖాళీ బాటిల్స్తో అయితే ఎలాగా దివాళీ క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ చేసిద్దామో చూసేద్దాం. ఇలాగ థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, మన ఇంట్లో పడేసే బాటిల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బాటిల్ని అయితే క్యాప్ ఉన్న పైన బాగాన కట్ చేసేసుకొని, ఇంకా ఇలాగ ఫింగర్ అయితే పెట్టేసుకొని ఒక స్కెచ్ అయితే తీసేసుకొని, ఇంకా ఇలాగైతే ఫింగర్ మీదకి వెళ్ళి లైన్స్ అయితే ఇలాగా గీసేసుకోవాలి. ప్లాస్టికే కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే దివాళీకి క్రాఫ్ట్ ఐడియాస్ చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఇంకా ఈ విధంగా నెక్స్ట్ డ్రా చేసుకున్న దానిలాగే సీజర్తో మెల్లగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ మూలలు కట్ అయిపోతే ఏంటంటే ఈ క్రాఫ్ట్ అనేది అందంగా కనబడదు. సో ఏంటంటే మనం స్మాల్ సీజర్ అయితే పెట్టేసి ఈజీగా కట్ చేసేసుకోవాలి. ఇంకా పెద్ద సీజర్ పెట్టడం వల్ల ఏంటంటే ఇలా కొంచెం వంకర అయితే పోతుందనమాట. సో నాకు జరిగింది. ఇంకా ఏంటంటే ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అందంగా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా జీరో క్రాఫ్ట్ ఐటమ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక ఇలాగ చివర్లు అన్నిటికీ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఒక క్యాండిల్ అయినా లైటర్ సహాయంతో అయినా తీసేసుకొని, ఇప్పుడు ఈ పైన ఇట్లా ఉన్నాయి కదా ఇవి లోటస్ లాగా, వీటిని అయితే కిందికి బెండ్ చేస్తూ అయితే కొంచెం వేడి తగిలిస్తూ కిందికైతే ఇలా వన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అందులో దీపం పెట్టినప్పుడు వాటి ఇట్లా షైనింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా వాటి లీవ్స్ లాగా షైనింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం చెయ్యి కాలుతూ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అలాగ బెండ్ చేస్తూ ఇలాగా కిందికైతే అనేసుకోవాలి. అవి లోటస్ లాగా కనిపిస్తాయి అన్నమాట మనకి. కొంచెం నార్మల్ హీట్ అయితే తగిలిస్తూ ఇలాగైతే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగ కింద క్యాప్ది కూడా తీసేయాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకో బాటిల్ అయితే తీసేసుకున్నాను నేను. ఇది క్యాప్ అయితే పోయింది. సో ఏంటంటే నెక్స్ట్ ఈ బాటిల్తో అయితే ఈ విధంగా క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసేసినాం. మళ్ళీ ఇది కూడా ఏంటంటే క్యాప్ సైడ్ ఉన్న దాన్ని మాత్రమే ఇలాగ కటింగ్ అయితే చేసేసుకొని సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. రౌండ్గా వచ్చే మందరికి ఇలాగ లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇలాగ రోస్ లాగా మొగ్గ ఎలాగా ఉంటుందో అలాగా ఈ విధంగా అన్నీ కటింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ స్మాల్ సీజర్ తీసేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి. ఎందుకంటే ఏ మూలన కట్ అయినా కూడా మనకి షేప్ అవుట్ అయిపోయి అది మనం అందులో వత్తి వెలిగించినప్పుడు అది అందంగా కనబడదు అనమాట. సో ఏంటంటే మనం కొంచెం ఓపిక కట్ చేసేసుకుంటే అక్కడ ఉన్న షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ బాటిల్ కొంచెం టఫ్ అనిపించింది నాకైతే. సో ఎలాగోలా అలా కాసేపు అయితే చాక్ అయితే ఇరిగిపోయింది, కానీ ఎలాగోలా అయితే కటింగ్ అయితే చేసేసిన. తర్వాత క్యాప్ పెట్టే కింది భాగం కూడా కట్ చేసేసుకోవాలి. దీనికి కూడా ఇంకా లాస్ట్కి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఇట్లా రెడ్ కలర్ బాటిల్ అయితే తీసేసుకున్నా. ఇది పాడైపోయింది, పక్కన పడేసిన. సో ఇంకా ఇట్లాగా ఇది కూడా క్యాప్ లాగే చివరిన అయితే కట్ చేసేసుకోవాలి. దీన్ని ఏం లేదు, ఇంకా అంచున అయితే ఏం డిజైన్స్ అయితే గీయకుండా చుట్టూ ఇలాగ హాఫ్ కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇట్లా హాఫ్ కటింగ్ అయితే చేసేసుకొని ఈ ఉన్నాయి కదా బాటిల్స్ ట్వింకిల్స్, ఇవి ఒకటి ముంగటికి ఒకటి వెనకకి పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఏదన్నా మంచి సన్ఫ్లవర్ టైప్ అయితే మనకి కనబడుతుంది అన్నమాట. సో దీనికి కూడా ఏంటంటే క్యాప్ వెనుక భాగం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. దీనికి కూడా ఇలాగ బాటిల్ని అయితే కట్ చేసేసుకోవాలి. పైన బాటిల్ క్యాప్ కూడా తీసేసి ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకున్న. దీన్ని కూడా ఇది కూడా వత్తి వెలిగించాక చాలా అందంగా కనబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక థమ్స్అప్ బాటిల్ అయితే తీసేసుకున్న. దీన్ని మధ్య భాగంలో అయితే మొత్తం టోటల్గా కట్ చేసేసుకున్న. ఇది ఏంటంటే పైన లీవ్స్ షేప్స్ అయితే వేసేసిన నేను. ఇలాగా లీఫ్ షేప్స్ అయితే వేసేసి మొత్తం ఇదే డిజైన్ అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను.
ఇంకా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత వీటికి నేను మంచిగా గ్రీన్ కలర్ ఉన్నాయి, అన్ని గ్రీనే అవుతున్నాయి అనేసి ఇంకా నేనైతే బ్లూ కలర్ అయితే వీటికి వేసేసాను. ఇది వాటర్ కలర్ అనమాట. ఈ వాటర్ కలరు వేయటం వల్ల ఇవి లీవ్స్ అనేది ఇంకా అంటే గ్రీన్లోనే ఉంటాయి, కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా అట్రాక్టివ్గా కనబడడానికి దీపం అనేది దీనికి బ్లూ కలర్ అయితే వేసేసాను అనమాట నేను. ఇంకా అన్నిటికీ ఇదే విధంగా కలర్ అయితే వేసేసుకోవాలి. ఇవి ఆరేంత వరకు అయితే ఇలాగా పేపర్లో వేసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా తీసేటప్పుడైతే గమ్ అనేది కలర్ అనేది కొంచెం ఎక్కువయ్యి కింద అతుక్కున్నట్టు అవుతాయి. సో మనం మెల్లగా తీస్తే ఏం కాదు. మళ్ళీ క్యాండిల్ అయితే తీసేసుకొని దీన్ని కూడా పెటల్స్ని ఇట్లా వంచుతూ బెండింగ్ అయితే చేసేసుకోవాలి. ఇవన్నీ ఇలాగా వంచుతూ బెండింగ్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకొని ఒక కాటన్ షీట్ని అయితే ఒక రౌండ్ గీసేసుకొని అవి ఆరేంత వరకు అయితే నేను ఇంకో థమ్స్అప్ బాటిల్లో అయితే ఒక రౌండ్ అయితే కట్ చేసేసుకొని ఇది హార్ట్ షేప్ అయితే ఇలాగా గ్యాస్ మీద కాల్చేస్తే అది హీట్ అనేది తగిలి మధ్యలోకి షేప్ వస్తుంది అనమాట. ఇంకా అది చేసేవరకు ఇంకా ఇది కూడా పెటల్స్కి రంగు అనేది ఆరిపోయింది. సో ఏంటంటే నెక్స్ట్ గ్లూ గన్ తీసేసుకొని ఒక కాటన్ షీట్కి కట్ చేసేసుకోవాలి. ఇలా బ్లూ కలర్ అయితే వేసేసుకొని ఇలాగ పెటల్స్ లాగా అయితే అంటించేసుకోవాలి. వాటర్ బాటిల్స్ పీసుల్లాగా చేసినవి అన్ని విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. ఏ కలర్కి ఆ కలర్ షీట్ కింద కట్ చేసేసుకొని వాటర్ కలర్ అయితే వేసేసాను నేను. నెక్స్ట్ ఇంకా సిరప్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ సిరప్ బాటిల్ క్యాప్స్ని అయితే స్ప్రింగ్ ఉంటే స్ప్రింగ్తో పెట్టేసుకోవచ్చు. అందులో ఆయిల్ అయితే పువ్వత్తులాగా వేసేసి ఇంకా మధ్యలో అయితే పెట్టేసిన సిరప్లో అయితే వత్తులు మనం దివాళీ రోజు ఈ విధంగా వెలిగించుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ప్లాస్టిక్ అయితే కాలిపోతుంది అనేసి అనుకుంటాం, కానీ లోపల కొంచెం వత్తి అనేది పైకి లేపాలి. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఏం కాలకుండా ఉంటుందన్నమాట. మొత్తం వెలిగించిన తర్వాత దియాస్ అయితే ఈ విధంగా అందంగా కనిపిస్తాయి మనకి. చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి.